కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం సాధించాలి అంటే తెలుగుదేశం పార్టీని ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పడిలేచిన బంతిలాగా, అంటే నేలకి కొడితే ఎంత పైకి లెగుస్తుందో ఆ స్థాయిలో లేచింది. ఎలాగ సాధ్యమైంది? సంస్థాగత నిర్మాణం. కాంగ్రెస్ పార్టీకి లేదా సంస్థాగత నిర్మాణం? అద్భుతమైన సంస్థాగత నిర్మాణం ఉండేది. ఆ తర్వాత కాలంలో వ్యక్తి పూజలు పెరిగిపోయి సంస్థాగత నిర్మాణాన్ని పక్కన పెట్టేశారు. దాని పర్యవసానమే దెబ్బతింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా సంస్థాగత నిర్మాణం మీద సీరియస్గా దృష్టి సారించాలి. బూత్ లెవెల్లో కనీసం ఒక 20 మంది ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే ఆ పైన మండల స్థాయిలో, ఆ పైన జిల్లా స్థాయిలో ఇట్లాంటి సిస్టమ్ ఒకప్పుడు ఉండేది. చాలా బలమైనటువంటి సిస్టమ్ ఉండేది. తర్వాత నాయకులు వెళ్ళిపోవడంతో పాటు ఆ సిస్టమ్స్ కొలాప్స్ అయింది. తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుందంటే ఒక నాయకుడు మనుషులనే పెట్టదు, నాయకుడు అనుచరులనే పెట్టదు. వీళ్ళందరినీ ఈ కమిటీల్లో పెట్టుకునే వాళ్ళు నాయకులకి అతీతంగా పార్టీనే ప్రేమిస్తారు. నాయకుడు వెళ్ళినప్పుడు కొంతమంది వెళ్ళిపోయినా మిగతా వాళ్ళు ఉంటారు. ఆ స్ట్రాంగ్నెస్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశానికి కలిసి వచ్చింది. అదే విషయం కాంగ్రెస్ పార్టీ ఆదర్శంగా తీసుకుంటే అన్ని రాష్ట్రాల్లో కూడా ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది.